సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలంటూ ఎరుగని టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇకపై తెలుగు సినిమాల పండగ రాబోతుంది. అయితే మొదటి పండగ కల్కితో స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక కల్కి ప్రేక్షకులందరికీ కూడా కల్కి యాంథమ్ ముందుకు వచ్చేసింది. అయితే కల్కి యాంథమ్ ఏంటి, ఎలా ఉంది, అసలు కల్కి సినిమా గురించి పూర్తి వివరాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కల్కి సినిమా గురించి చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. అయితే అదిగాక కల్కికి సంబంధించి కార్టూన్లో కూడా వస్తుంది, ఎందుకంటే పిల్లల్ని కూడా ఆకర్షిస్తానికి. అంటే పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఏ సర్టిఫికేట్ అని దీన్ని యూనివర్సల్ సర్టిఫికేట్ కింద చెప్పుకోవచ్చు, యూ సర్టిఫికేట్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు నేషనల్ యాంథమ్ లాగా కల్కికి కూడా ఒక యాంథమ్ లాగా క్రియేట్ చేశారు. సో కల్కి యాంథమ్ ఏంటి, దాంట్లో ఏం చెప్తున్నారు? అంటే అసలు ఈ సబ్జెక్ట్కి పాటలు ఉండవేమో అనుకుంటాం మనం. ఎందుకంటే హాలీవుడ్ సినిమా రేంజ్లోనే సినిమా తీశారు. ఈ సబ్జెక్టులో పాటలు పెడితే కథ డీవియేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా ఎవరు పాటలు పెట్టరు. దీని మీద ఇప్పుడు అసలు ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి అనేది చర్చ నడుస్తుంది. అందులో భాగంగానే మొదటగా ఒక యాంథమ్ అంటూ రిలీజ్ చేశారు. ఇది పంజాబీ సింగర్తో పాడించారు, సంతోష్ నారాయణ మ్యూజిక్లో. అంటే పాట చూస్తే మాత్రం ఇది అంత మసాలా సాంగ్లా కనిపించట్లా. సినిమాలో ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. టైటిల్స్లో ఉంటుందేమో. ఓకే, ఒకవేళ పాటలు ఉండే పదాలు ఏంటంటారు? అదేనండి, ఇది రామజోగ శాస్త్రి గారి రచన అంట. ఒక నేనే నాకు చుట్టూ నేనే, ఒకటైనా ఒంటరిని కానే, స్వార్థమో నేనే పరమార్థమో నేనే అంటూ ఈ యాంథమ్ సాగుతూ ఉంటుంది. దీంట్లో ప్రభాస్ మీదను ఆ పంజాబీ సింగర్ ఎవరైతే ఉన్నారో దిల్జీత్ దోశాంజ్ అంట అతని మీద అతనితో ఉన్న విజువల్స్ అన్నీ మనకు చూపించారు. అంటే ఈ పాట సినిమాలో చెప్పాలంటే సినిమాలో ఉండకపోవచ్చు, ఏమన్నా టైటిల్స్లో ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా ఏమన్నా దీపికా పదుకునే మీద ఏమన్నా సాంగ్స్ ఉన్నాయా, అది ఏంటి అని తెలియదు మనకి. అంటే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి, సినిమా రిలీజ్ ఇంకా 10 రోజులే ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా ఈ ప్రమోషన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పాట ఇవాళ యాంథమ్ అంటూ రిలీజ్ చేశారు. రేపు ఏమైనా పాట ఏమైనా ఉంటుందా, ఒకవేళ దీపికా పదుకోని మీద ఏమైనా, దిశా పటాని మీద కానీ ఏమైనా పాటలు ఉంటాయా, ఇలాంటివి ఏమీ బయటికి రాలేదు. ఈ 2-3 రోజుల్లో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ కూడా ఇంకోటి రిలీజ్ చేస్తారనే మాట కూడా బయటకు వస్తుంది. అయితే ఇప్పటిదాకా వచ్చిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో ఈ ట్రైలర్ ఉందని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే కల్కి సినిమాకి సంబంధించి చూసుకుంటే ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్రాంక్స్ అందరికీ కూడా ట్రైలర్ ఒక మంచి ఫీస్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో సాంగ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? యాంథమ్ అయితే పర్లేదండి. అంటే సాంగ్ అని చెప్పడానికి లేదు కదా, భైరవ యాంథమ్ అని చెప్పారు, వాళ్ళు రిలీజ్ చేశారు. పాట అయితే ఫోర్స్గా బాగానే ఉంది. ఇంకా సినిమా కథ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇలాంటి కథల్లో ఈ పాటలు అయితే ఉండవు. మనకేంటంటే 6 ఫైట్లు లేదా 6 పాటలు 3 ఫైట్లు ఈ కాన్సెప్ట్లో వెళ్ళిన సినిమాకి అయితే కాదు ఇది. అందులో అనుమానం ఏమి లేదు. పాటలు ఉండే అవకాశం ఏం లేనే లేదు. పాటలు ఉంటే డిస్టర్బ్ అయిపోద్ది ఈ కథకి. ప్రేక్షకుడు ట్రావెల్ అవ్వలేడు కథతో పాటు. పైగా టైం ట్రావెల్ కథాంశంలో మరి అసలు పాటలు పెట్టడం అది ఇంపాసిబుల్. కాబట్టి ఈ పాటలు పాటలు ఉన్నా కానీ ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఏమైనా వస్తాయేమో తప్పితే డ్యూయట్స్ కానీ ఇట్లాంటి పాటలు కానీ ఉండే అవకాశం లేనే లేదు. అదండి. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ సాంగ్ సంబంధించి చూసుకుంటే ఆ పదాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రభాస్కి సంబంధించిన పాత సినిమా ఒకటి ఏక్ నిరంజన్ సినిమా నుంచి సేమ్ ఇదే పాట ఉంటుందన్నమాట. ఒక్కరిని నాకే నేనే అన్నట్లుగా సేమ్ ఒంటరిగా ఉన్నటువంటి సాంగ్ ఏదైతే ఉంటుందో, అంటే హీరోయిజం ఎలివేషన్ కోసం పెట్టే సాంగ్స్ అండి ఇవి. హీరోయిజం ఎలివేట్ చేయడానికి పెట్టారు. ఇది మళ్ళీ రొటీన్ ఫార్మ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. హాలీవుడ్ ప్యాటర్న్లో సినిమా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర ప్యాటర్న్లో సినిమా స్టైల్లో ఒక పాట పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. అసలు ఈ కథా వస్తువులోనే కొత్తదనం అయితే అతను తీసుకొచ్చాడు. ఎందుకంటే భూమి మీద నీరు లేకుండా ఉండే పరిస్థితులు అది క్రియేట్ చేయడమే గొప్ప విషయం. ఎందుకంటే నాగరికత అంతా డెవలప్ అయిందంతా నీటి వల్లే. నారాయణుడు అంటే నీటి నుంచి పుట్టినవాడు అనేది, నారం అంటే నీరు. భూమి మీద నీరు లేకపోవడం అనేది ఎట్లా వస్తుంది, ఎట్లా జరుగుతుంది అసలు? అంటే వేరే వాళ్ళు దోచుకుపోవడం అన్న జరగాలి. అంటే అసలు వర్షాలు పడకపోవడం అన్న జరగాలి. మొత్తం నదులు ఎండిపోవడం, సముద్రం ఎండిపోవడం ఇవన్నీ జరగాలి. ఆ నీరు లేని పరిస్థితి ఎందుకు వస్తుంది, నిజంగా వస్తుందా లేదా? ఈ నీటిని మరి అక్కడ కాంప్లెక్స్ సిటీలో ఒక అందమైన నీరంతా అక్కడికే వెళ్ళిపోతుందనే కోణంలోనే మనకి ట్రైలర్లో చూస్తే అర్థమైంది. ఈ సినిమా చూస్తే మొత్తానికి సినిమాలో ఏదో కొత్త అంశాన్ని చెప్పదలుచుకున్నాడని అనిపించింది నాకైతే. అయితే సినిమా ఇంకా కరెక్ట్గా 10 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రమోషన్స్ వర్క్స్ కూడా కొద్దిగా ఎక్కువనే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు?
ఇప్పుడు అమెరికాలో టికెట్స్ బుకింగ్ అనేది బాగా స్పీడ్గా ఉన్నాయండి. అక్కడెక్కడో బుకింగ్స్ ఓపెన్ చేసేసారు ఆల్రెడీ. అలాగే బిజినెస్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తుంది సినిమాకి. ఓపెనింగ్స్ మాత్రం పాత రికార్డులని, ఇప్పుడు మన ట్రైలర్ కూడా బాహుబలి రికార్డులను దాటి మించిపోయి వెళ్ళిపోయింది. కాబట్టి వాడు పెయిడ్ ప్రమోషన్స్ చేయట్లేదని చెప్తున్నారు. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే కొత్త రికార్డు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేషనల్గా మనం చూసుకున్నా కానీ అది ఇండియన్ రికార్డు కూడా కొత్త రికార్డు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఎందుకంటే హాలీవుడ్ తరహాలో కథాంశం ఉంది కాబట్టి ఇది హాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది కాబట్టి ఆయా భాషల్లో కూడా ఆంగ్లంలోకి ఇతర భాషల్లోకి తర్జుమా చేసి దీన్ని రిలీజ్ చేసేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది అయితే బాహుబలి అనేది ప్రభాస్ రికార్డు. బాహుబలి రికార్డు ఇప్పటికి ఇంకా కొనసాగుతూ వస్తుంది. బాహుబలి ది కంక్లూజన్ ఏదైతే ఉందో దానికి కలెక్ట్ అయినటువంటి ఒక అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉందా అంటే కల్కికి ఉందంటారా లేదంటారా? 100% ఉంది. అది ఆ రికార్డు ప్రకారం చూసుకుంటే బాహుబలి ది కంక్లూజన్. బాహుబలి ఫస్ట్ పార్ట్ ఏమో 500 కోట్లు 600 కోట్లు ఉంది, కానీ సెకండ్ పార్ట్ కంక్లూజన్కి వచ్చేసరికి 1600 కోట్లు అది కొల్లగొట్టింది. ఖచ్చితంగా 1600 కోట్లు ఇది బీట్అవుట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికన్ సినిమా ఒకటి దంగల్ ఆ పేరుతో రికార్డు ఉంది, తర్వాత బాహుబలి పేరుతోనే కంక్లూజన్ పేరుతో రికార్డు ఉంది. కాబట్టి దంగల్ రికార్డుల్ని బాహుబలి రికార్డుల్ని కానీ ఇది కొల్లగొడితే మనం కూడా హాలీవుడ్ సినిమాల సరసన చేరతామనేది ఆ నమ్మకం క్రియేట్ అవుతుంది. మన నాగేశ్వరికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది డైరెక్టర్గా. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది ఇట్లా ఈ తరహాలో చేయటం, అది హాలీవుడ్ తరహాలో చేయటం. కాబట్టి అతను సక్సెస్ అయితే మాత్రం అతని పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. మరి అది దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు 27వ తారీఖు కోసం. చూడాలి ఏం జరుగుతుందో. అయితే అశ్విని దత్ సంబంధించినటువంటి బ్యానర్ వైజయంతి బ్యానర్స్లో రాబోతుంది ఈ సినిమా. అయితే గతంలో వైజయంతి బ్యానర్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద బ్యానర్ కింద చెప్పుకోవచ్చు. సో చాలా కాలం తర్వాత ఇంత పెద్ద సినిమాని నాగశ్విన్ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు అంటే అది ఖచ్చితంగా నీట్గా ట్రావెల్ అవుతుందంటారా లేదా ఏమైనా అనుమానాలు ఉన్నాయంటారా? నాగశ్విన్కి చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు చూడటం అలవాటట. ఎందుకంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఆ సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మనకు సినిమా చూసినప్పుడు కూడా ట్రైలర్ చూసినప్పుడు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చేలాగా ఉంది. కొంత ఎలిజియం అనే సినిమా కొంత దగ్గరగా ఉంటుంది, అది కూడా ఎట్లాంటి సిటీ కాంప్లెక్స్ సిటీ లాగానే అక్కడ నిర్మించుకుంటారు అనే టైప్లో చాలామంది చెప్తున్నారు. ఇన్స్పిరేషన్ తప్పేం కాదు, జనాలకి నచ్చాలి. కాకపోతే మరి నాగశ్విన్ ఆ ప్రయోగం చేశారు కాబట్టి ప్రయోగాలని ఇప్పుడు జనం యాక్సెప్ట్ చేస్తారు కూడా. చూడాలి ఏం జరుగుతుందో. సో మొత్తానికి అతిరథ మహారథులందరూ కూడా అమరావతి దిశగా మళ్ళీ ఒక ప్రమోషనల్ వర్క్ ఏదో స్టార్ట్ చేయబోతున్న సంగతి కూడా తెలుస్తుంది. నిజంగా అది ఇప్పుడు ఏపీ ఎట్లా విడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక ప్రమోషన్ యాక్టివిటీ, ప్రమోషన్ పరంగా స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్స్ వస్తాయండి. ఎందుకంటే ఇది సినిమాలో చాలామంది ఖర్చు పెట్టారు, భారీ ఖర్చు పెట్టారు, 500 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. పైగా నాని ఒక పాత్ర అంటున్నారు, విజయ్ దేవరకొండ ఒక పాత్ర అంటున్నారు, మరి దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు అంటున్నారు. ఇట్లా రకరకాల రాజమౌళి గారు ఉన్నారంటున్నారు. రకరకాల వ్యక్తులు రకరకాల పాత్రలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి స్పెషల్ షోలు వేసుకుని ప్రత్యేకంగా దీనికి రేట్లు కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రేట్లు పెంచుకోవడం కూడా తరచూ జరుగుతూ ఉండేది. గతంలో ది స్పై హూ లవ్డ్ మీ ఒక సినిమా వచ్చేది, హాలీవుడ్ సినిమా రోగర్మోర్ది. దానికి ఇట్లా టికెట్ రేట్లు పెంచి రిలీజ్ చేసుకున్నారు. 36 శామరాబ్ది షావులేని అని ఒక హాలీవుడ్ సినిమా, అది రేట్లు పెంచి చేశారు. సినిమా బడ్జెట్ పెరిగినప్పుడు స్పెషల్ పర్మిషన్స్ ఇస్తారు గవర్నమెంట్ పరంగా. అట్లా అన్ని చోట్ల కూడా దీనికి అట్లాంటి పర్మిషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి జూన్ 27న రాబోతున్నటువంటి కల్కి మూవీ ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని, ఓపెనింగ్స్తో పాటు బాహుబలి రికార్డ్స్ని కొల్లగొట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.